నిన్న చెప్పుకున్నాం కదా, దానికి ప్రత్యామ్నాయంగా నాలుక కోసం చెప్పుకుంటున్నాం. ఈ నాలుక కంట్రోల్ చేసుకోవటంలో మనం చాలామంది ఇరుకున పడిపోతున్నాం. నాలుక అబద్ధం చెప్పిద్ది, నిజం చెప్పిద్ది, అన్నం తింటుంది, వాటర్ తాగుతుంది, అన్నీ చేస్తుంది. ఏది తినాలన్నా తింటుంది, అనారోగ్యం తేవాలన్నా తెస్తుంది, ఆరోగ్యం తేవాలన్నా తెస్తుంది. మంచి అయినా పలుకుతుంది, చెడు అయినా పలుకుతుంది. అందరికీ మంచి చెప్తుంది, అలాగే చెడు కూడా చేయగలదు. ఇలా మనం నాలుక కోసం మాట్లాడుకుంటున్నాం. దేవుడు నాలుకని ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన చెప్పినప్పుడల్లా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం. ఆయన మంచి చేసినా, మేలు చేసినా, శ్రమ పెట్టినా అన్నీ మన మంచికే. ఈ నాలుక వల్లే దేవుడు మనల్ని శ్రమల పాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక గుణపాఠం నేర్చుకోవటానికి. ఈ నాలుక ఎక్కడో చోట అక్కర్లేని చోట మాట్లాడిద్ది. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. ఆయన కోపించి వాత్సల్యం చూపిస్తాడు కదా. దేవుడికి కోపం వచ్చినప్పుడు చిటుక్కున ఒక శ్రమ పెడతాడు. ఆ శ్రమ నుంచి బయటికి రావాలంటే ఈ నాలుక మౌనంగా ఉండాలి. ఈ నాలుక మౌనంగా ఉంటే ఆ శ్రమ నుంచి మనం బయటకు వస్తాం. అదే నాలుక పేటరేగిపోయిందనుకో, మరొక శ్రమకి స్టార్ట్ అయిపోతాం. అదే శ్రమకి మనం కారణం అవడానికి నాలుకే. ఒక అప్పు చేయాలంటే ఈ నాలుక వల్లే చేస్తున్నాం. ఎలా అంటే, నాలుక అన్నీ కోరుకుంటుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఇంట్లోకి వచ్చేసి సరిపోట్లా, అప్పులు చేస్తాం. నాలుక గొడవకి వెళ్ళేటప్పుడు మౌనంగా ఉందనుకో, ఏం గొడవలు రావు. కానీ రెచ్చిపోయిందనుకో, గొడవలు వచ్చేస్తాయి. నాలుకని కంట్రోల్ చేసుకోవటం మనం నేర్చుకోవాలంటే, ఫస్ట్ ఏ విషయంలో అయినా సరే వాటర్ని నోట్లో పోసుకొని నాలుకని కదలనివ్వకుండా చేసుకోవాలి. అప్పుడు ఏ సమస్యలు రావు. అలాగే నాలుక అనేక ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతుంది. అలాగే అనేక మందికి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కూడా చేయగలదు. మన నాలుక ఉమ్ముని తయారు చేస్తుంది. ఆ లాలాజలంతో కొంతమందికి ట్రీట్మెంట్ చేస్తారు, అంటే జబ్బులు క్లియర్ అవ్వడానికి. అది కూడా మంచే, కాకపోతే అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాలు మనం దేవుడు మనల్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నారు. నీ నాలుకని నీ అదుపులో ఉంచుకో, నీకంతా మంచే జరుగుతుంది అని. ఆ రోజు ప్రజలు మాట వినలేదు. 120 సంవత్సరాలు కష్టపడి నోవాహు చెబితే వినలేదు జనాలు. అందుకే దేవుడు ఓడను తయారు చేయలేడా? చేయగలడు. కానీ నోవాహుకి ఆ ఓడ తయారు చేసే అవకాశం ఎందుకు ఇచ్చారంటే, అది చూసైనా ప్రజలు మారతారేమో అని. కానీ ఈ నాలుక వల్ల ప్రజలు మారటం మానేసి ఎక్కిరించారు. అబ్బో, నోవాహు ఓడ తయారు చేస్తున్నాడంట, జనాలు ఎక్కుతారని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుంటారు. మనం అనుకుంటున్నాం అంతే, మనం చూడలేదు కదా, మనం విశ్వసిస్తున్నాం అంతే. అయితే ఓడలోకి దేవుడు అనేక జంతువుల్ని తరలి రమ్మన్నప్పుడు అవే తరలొచ్చినాయి. నోవాహు వెళ్ళి ఎవరిని తీసుకురాలా. ఇప్పుడు ఓడ తయారు చేయమని దేవుడు చెప్పినట్లు నోవాహు తయారు చేశాడు. మరి జంతువులను కూడా అడవిలోకి వెళ్ళి నోవాహు తీసుకురావాలిగా? కాదు కాదు, అవే రావటం మొదలుపెట్టినాయి. ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట మాత్రం సెలవిస్తే మంచైనా చెడైనా జరిగిపోతుంది. ఆ రోజు యోబు గారిని గుర్తు చేసుకున్నామా అని సాతానికి దేవుడు ఎందుకు చెప్పారు అంటే, యోబు ద్వారా దేవుడు ఘనత ఎంత సాధ్యమో తెలుసు కాబట్టి. ఇక్కడ ఆ శ్రమ యోబుని పెట్టినప్పుడు చాలామంది ఏమన్నారు, దేవుడిని విడిచిపెట్టేవచ్చు కదా. కానీ యోబు ఎందుకు విడిచిపెట్టలేదంటారు? యోబుకు తెలుసు ఈ శ్రమ నాకు మేలే అని. అందుకని యోబుకి ఇచ్చాడు ఆ కష్టం. మరి అదే కష్టాన్ని అబ్రహాంకి ఇవ్వచ్చుగా. కానీ అబ్రహాం స్నేహితుడు, అబ్రహాము గుడార నివాసి కాబట్టి అబ్రహాంకి ఇవ్వలేదు. అబ్రహాము ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడే ఉంటాడు మనకు తెలియకుండా. ఆస్తిమంతుడే అయినా దేవుని కోసం శ్రమలు పడే ఉంటాడు.
తన కన్న కొడుకునిచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. యోబుకు పిల్లలు తెలియకుండా చనిపోతే అబ్రహాం కష్టం చూడండి, తెలిసి బిడ్డనిచ్చేయమన్నాడు. అది కూడా లేక లేక పుట్టిన బిడ్డని. అది కూడా శ్రమే కదా. అంటే మనకి దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క పితరుల నుంచి మనకేదో నేర్పిస్తున్నాడు. నీకు వచ్చే కష్టం చాలా తక్కువ. నేను ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉంటాను. ఆ పరీక్షలో నెక్కిన వాళ్ళంతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు. నా దగ్గరికి చేరాలంటే చాలా మెట్లు ఎక్కాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నోవాహు ఓడలోకి అవన్నీ వెళ్ళిపోయినాయి జంతువులు. అలాగే తన కుమారులు, కోడళ్ళు, భార్య కలిసి వెళ్ళారు. వెళ్ళాక 40 దినాలు రాత్రింబగళ్ళు వర్షం కురిస్తే, అంటే అంతకుముందు బైబిల్లో ఎక్కడ వర్షం లేదనుకుంటా, మనకు చూపించలా, మనకు తెలీదు. 40 దినాలు వర్షం కురిస్తే ఆ వాడ తేలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది రాసే ఉంచారు బైబిల్లో. హరారోతు పర్వతం ఎక్కింది. అంటే ఇంత శ్రమ పడితే కానీ ఒక పర్వతం ఎక్కలేము. మనం శ్రమ పడాలి. 40 రోజులు శ్రమ పడ్డారు వారు. ఆ లోపలే ఉంది. చూడండి, ఆ వాడకి గాలి, వెలుతురు అన్నీ వెళ్తూ ఉండాలి. వర్షం లోపలికి వెళ్ళకూడదు. ఆహారం ఫుల్గా ఉండాలి. ఆ జంతువులన్నీ వేసిన పేడ అక్కడే ఉంటుంది. అదెంత స్మెల్ ఉంటుంది, అదెంత భరించాలి. ఇవన్నీ దేవుడికి తెలియదంటారా? తెలుసు. కానీ నోవాహుని పరీక్షించాడు. అక్కడున్న జనాంగాలను అందరిని ముంచేసి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఇవన్నీ జరిగిపోయినాయి. బిడ్డల్ని అటు ఇటు వెళ్ళి చక్కగా దేశమంతా, ప్రపంచమంతా అభివృద్ధి చేసుకోమన్నాడు దేవుడు. వాళ్ళు కూడా అలాగే వెళ్ళి అభివృద్ధి చేసుకున్నారు. కానీ నోవాహులో కూడా చిన్న తప్పుని దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, మద్యం తాగి వస్త్రం లేకుండా ఉన్నాడని. అంటే చివరి దినాల్లో ఏదో చిన్న పొరపాటు. అంటే ప్రతి మనిషి పొరపాట్లు చేస్తూ ఉంటాడు. దాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. మనం ఎలా సరి చేసుకోవాలో మన చేతిలోనే ఉంది. మన నాలుకని మనం కంట్రోల్ చేసుకొని మనల్ని మనం సరి చేసుకుంటే అసలు మనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకంటే దేవుడు తన స్వరూపాన్ని పుట్టించి మనకన్నీ ఇచ్చాడు. ఇప్పుడు లోకం తీరు మారిపోయింది. ఒకప్పుడు మనం చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు, రేపు చూడబోయేది వేరు. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. చాలామంది ఉపయోగించేస్తున్నారు బాగా. ఆ ఉపయోగించుకోవటంలో మంచిగా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. కొందరు చెడు ప్రయత్నాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడండి, పోలీసు వాళ్ళు ప్రజలకు మేలు చేయడానికి ఉద్యోగాల్లో ఉన్నారు. మరి దొంగలు ఎందుకున్నారు? పోలీసు వాళ్ళకి మేలు చేయడానిక కాదు. వాళ్ళ బతుకు తెరువు బతకాలి. వాడు దొంగతనం ఎంచుకున్నాడు. పోలీసోడు ఒక ప్లాన్ వేస్తే దొంగోడు 10 ప్లాన్లు వేస్తాడు. పోలీసోడు వెతకడానికి చాలా టైం పట్టిద్ది. దొంగోడు దొంగతనం చేయడానికి చాలా తక్కువ టైం పట్టిద్ది. ఎందుకంటే వాడు ముందే ప్లాన్ వేసుకొని చిటుక్కును కానిచ్చేస్తాడు పని. కానీ వాడిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఎంత కష్టపడాలి, ఎన్ని రోజులు శ్రమ పడాలి. ఒక హత్య జరిగింది. హత్య ఒక్క 5 నిమిషాల్లోనే కదా జరుగుతుంది. మరి కొన్ని సంవత్సరాలుగా ఆ హత్య తాలూకా బయటికి తీయలేకపోతున్నారు. కోట్లంతా తిరుగుతున్నారు. కేసులు ఎంతమందినో విచారిస్తున్నారు. ఎందుకంటారు? అంటే ఒక పరీక్ష. ప్రతి పరీక్షలో నెగ్గాలి అంటే చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడాలి. ఆ పరీక్షలు అందరూ నెగ్గలేరు, కొందరే నెగ్గగలరు. నెగ్గడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది చిన్న వయసులోనే జాబ్లు వచ్చేస్తాయి. ఎలా అంటే వాళ్ళు చదువుకునేటప్పుడే ఏదన్నా మంచి కంపెనీ వచ్చిందనుకో, వాళ్ళ గ్రోత్ చూసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇస్తూ చదివిస్తారు. మా వాళ్ళే ఉన్నారనుకోండి, చెప్తున్నా. మరి కొందరు బీటెక్లు, టైటెక్లు, హైటెక్లు ఎన్నో చదివేస్తారు.
వాళ్ళకేం ఉద్యోగాలు ఉండవు. ఇక్కడ చదువుతో పని కాదు, జ్ఞానంతో పని. ఇప్పుడు చదువుకున్నవాడల్లా ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అయిపోతాడు. కానీ జ్ఞానంగా ఉన్నవాడు ఎక్కువ చదివినా చదవకపోయినా జ్ఞానంగా పాస్ అవుతాడు. ఆడు మామూలుగా పాస్ అవుతాడు అంతే, కానీ ఆడికి జ్ఞానం ఎక్కువ. అంటే లోకంలో ఎలా జీవించాలో వాడికి తెలుసు, చదువులో ఎలా జీవించాలో తెలుసు, తల్లిదండ్రులతో ఎలా జీవించాలో తెలుసు, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో తెలుసు వాడికి. ఈ చదువుకున్న వాడికి లోక జ్ఞానం తెలీదు. లోకజ్ఞానం ఉండాలి, కొద్ది గొప్ప ఉండాలి, అన్నిటిలో కాదు కొన్నిటిలో. ఈ చదువుకునేవాడికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, ఫ్రెండ్స్తో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇంకా ఈ చదువుకున్న వాడికి చదివే లోకం, మరో లోకం లేదు. వాడు తిన్నా చదువుతూనే ఉంటాడు, కూర్చున్నా చదువుతాడు, నిద్రపోయినా చదువుతాడు, అన్నిటిలో చదివే ఉంటుంది వాడికి. వాడికి ఉద్యోగం రావటం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రశ్నలు అడిగేటప్పుడు బయట అన్ని ప్రశ్నలు అడుగుతారంట. అంటే ఇక్కడ వాడి చదువుకి మాత్రమే నాలుకను ఉపయోగిస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సింది, నాలుక అన్ని విధాల పనికొస్తుంది అని దేనికి పడితే దానికి ఉపయోగించకూడదు. కొన్ని విషయాల్లో నాలుక మౌనంగా ఉండాలి, అంటే నోరు తెరవకూడదు. నోరు తెరిస్తే కంపల్సరీ నాలుక కదులుతూ ఉంటుంది. నాలుక కదిలిందంటే అనేక రకాల మాటలు వస్తూ ఉంటే ఆ మాటలకి అర్థం పర్థం కూడా ఉండదు. మనం నాలుకని లోపల పెట్టి దాచి ఉంచాలన్నమాట. దాచి కొందరు చాలా మౌనంగా ఉంటారు చూడండి, వాళ్ళు మహాజ్ఞానులైనా సరే మౌనంగా ఉంటారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఒక్క మాట మాట్లాడతారు, సెట్ అయిపోతారు. వాళ్ళు గ్రేట్ అనుకోండి, ఎందుకంటే అతిగా మాట్లాడరు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాలుకని కంట్రోల్ చేసుకోవటం తెలిసినా అతిగా మాట్లాడతాం. అంటే మాట్లాడటం ఇష్టం, మాట్లాడుతూనే ఉంటాం. అలా అని చెడ్డ మాటలు కాదు, మంచి మాటలు, దేవుని మాటలు మాట్లాడుతూనే ఉంటాం. దొరక్క ఎవరైనా దొరికారనుకో, ఒక గంట సేపు మాట్లాడితే ఎంత హ్యాపీయో. అంటే మంచిగా మాట్లాడటానికి ఉపయోగిస్తుంది. చాలామంది అనుకుంటారు నాలుక చిన్నదే కదా, నాలుక కోసం ఏంటి ఇంత స్టోరీ చెప్పారు అనుకుంటారు. నిజం చెప్పాలంటే మనల్ని కంట్రోల్ చేసేది నాలుకే, మనం కంట్రోల్ చేసేది కూడా నాలుకనే. ఆలోచించండి ఫ్రెండ్స్. మనం దేవుడు యందు నాలుకను ఉపయోగించాలి. ఎలా అంటే ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు భయభక్తులతో పాటలు పాడాలి. వాక్యం వినేటప్పుడు అవును తండ్రి అని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం అంటే ఏంటో తెలుసా? తల వగ్గటం, ఆయన ఎదుట తల వంచటం. అవును యేసయ్య, మీరు చెప్పేది కరెక్టే, నన్ను నేను సరి చేసుకోవాలి అని ప్రతి క్షణం వాక్యం వచ్చేటప్పుడు అవును తండ్రి అని ఒప్పుకున్న వాళ్ళు నిజంగా ఆయన ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే నా బిడ్డ నేనేం మాట్లాడినా ఇష్టపడుతుంది, నేను ఏది చెప్పినా దేవుడు మంచిగా చెప్తాడు కదండి. దేవుడు ఏది మాట్లాడినా మనం ఒప్పుకుంటున్నాం కదండి. బైబిల్ చదివేటప్పుడు కూడా చదువుతూ ఉండగానే కొన్ని పదాలకి అవునేసయ్యా, నేను ఇలా ఉండలేకపోయాను కదా, ఇక మీదట ఉండడానికి సహాయం దయచేయండి అని మనలో మనమే తీర్మానించుకోవాలి. ఎన్నో తీర్మానించుకుంటాం, ఎన్నో మిస్ అయిపోతూ ఉంటాం. అయినా సరే ఈ సంవత్సరాంతంలో దేవుడిని బాగా కోరుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుక మీద మాకు శక్తినివ్వండి. ఈ నాలుకని కంట్రోల్ చేసుకునే శక్తిని మాకు, నాలుకని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించలాగిన, దేనికి పడితే దానికి, ఇష్టానికి, కోరికలకి నాలుక వెళ్ళిపోకుండా అదుపులో ఉండేలాగిన సహాయం దయచేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతినిత్యం ఇలా నేను స్టోరీస్ చెప్తున్నాను, ఇది నా సంతోషం. వింటున్నారో లేక కష్టంగా ఉందో నాకు తెలీదు, మీరు చెప్పవచ్చు నాకు.